వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీజేపీ హటావో బేచీ పటావో నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ. న్యూ షాయంపేటలో విషాదం చోటు చేసుకుంది. జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా న్యూ షాయంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ రైల్వే 4 లైన్ ట్రాక్ నిర్మాణంలో భాగంగా రైల్వే గేట్ 5 రోజులు మూసివేశారు. ఈ కార్యక్రమంలో రోజువారీగా గొర్రెల కాపరి 600 గొర్రెలను కాయడానికి రోజువారీగా వెళ్లాడు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 600 గొర్రెలను రైల్వే గేట్ దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ రావడంతో సుమారు 100 గొర్రెలకు తాకడంతో గొర్రెల కాపరి వాటిని కాపాడబోయి సల్లపోశారు. అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద ఎత్తున గొర్రెల కాపరి బంధువులు చేరుకొని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 7:30 ప్రాంతంలో మనకు న్యూ షాయంపేట గేట్ దగ్గర సల్ల పోషాల్ అనే వ్యక్తి గొర్రెలు దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ కాజుపేట నుంచి వరంగల్ వైపు వెళ్తుంది. అది హిట్ ఇవ్వడం జరిగింది. ఈ గేటు మనకు 5 రోజులు వర్క్ వల్ల క్లోజ్ అవుతుంది. ఈ రోజు నుంచి 5 డేస్ క్లోజ్ ఉంటుంది. క్లోజ్ అయిన క్రమంలో దాదాపు 600-700 గొర్రెలు గేటు దాటేటప్పుడు అన్ని గొర్రెలు దాటలేక గొర్రెలు హిట్ ఇచ్చాయి. ఆ గొర్రెలను కాపాడే క్రమంలో సల్లపోషాలు కూడా ట్రైన్ హిట్ ఇచ్చి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఎన్ని గొర్రెలు ఉంటాయి సార్? దాదాపు 600-700 గొర్రెలు దాటిస్తున్నాడని తెలిసింది. ఇప్పుడు చనిపోయిన గొర్రెలు కూడా 80-90 గొర్రెల వరకు ఉన్నాయి. వాటిని కౌంట్ చేస్తున్నాం. అలా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి కౌంట్ చేసి పోస్ట్ మార్టం నిర్వహించి వెటర్నరీ డాక్టర్ కూడా హ్యాండిల్ చేస్తారు. నా పేరు నరేష్, నేను జిఆర్పి ఇన్స్పెక్టర్ వరంగల్. లేట్గా వచ్చింది అన్న. ఎవరు చూస్తారంటే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది కాదు మేడం. అయినది అది మన పబ్లిక్ కాదు. వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు కుమార్ మామ పెట్టుకోండి. తాళ్ళతో ఆయన పాటు ఇక్కడ పడి బాబు అక్కడ మిగతా వాళ్ళని బయటికి వెళ్ళండి. వాళ్ళకి ఇబ్బంది కదా. వెళ్ళండి బాబు. వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళకి ఇబ్బంది కదా. తర్వాత హలో రాజు హలో రాజ్ కుమార్ మన దాని టీంలో 3 పోండి, 4 పోండి. నారాజ్ రైట్ వచ్చినా అది లేని ఎప్పుడు ఇళ్ళ కానీ దాటా మా కొర్లు Done.
రాజుగారు మాకు సహకరించాలి. గొర్రెల కాపరి సల్ల పోషాలు ఆయన జీవనోపాధి గొర్రెలు కాచుకుంటూ బతికేది. అలాగే ట్రైను గేటు దాటే క్రమంలో గేటు దాటే ప్రయత్నంలో ఆల్రెడీ ట్రైను అతి వేగంతో వచ్చాలకు 100 గొర్రెల వరకు చనిపోయి ఆ గొర్రెలను కుట్టపోయి అతను కూడా మరణించడం జరిగింది. ఆయన గొర్రెల మీదనే ఉపాధి కలిగి గొర్రెలను కాసుకుని బతికేట అతను పేద కుటుంబం. దగ్గర 100 గొర్రెల కనుక చనిపోయినాయి. ఇది గేటును మూసేసడం వల్ల ఈ గేటు దాటే ప్రయత్నంలో ఈ 100 గొర్రెలు చనిపోయినాయని తెలియజేస్తుంది. ఇట్లు 31 డివిజన్ మామిల రాదు. జిఎంపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిని. గొర్రెలు మేపుకొని ఇంటికి పోయే క్రమంలో సల్ల పోషాలు సన్నాఫ్ చంద్రయ్య అతని కొడుకు సల్ల సంపత్ పోషాలు వాళ్ళ కొడుకు వెనుకున్నాడు, ఈయన ముందున్నాడు. అయితే గేటు రిపేర్ ఉండటం వల్ల వీళ్ళు వచ్చే సమాచారం తెలియదు. ఒక ట్రైన్ వెళ్ళిపోయిందని దాటించే క్రమంలో ఇటు జేసీపీ నడుస్తుంది, లైట్ లేదు. ఈ మంద ఎకేదాటిగా ముందుకు వస్తే ఈ గొర్రెలు కాపాడే క్రమంలో అలా చిక్కి ఈయన ఆ గేటు దగ్గరనే చనిపోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు 2 యూనిట్లు ఉన్నాయి, అవి కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. ఇది సమాచారం ఏంటంటే జేసీపీ సప్పు లేకపోతే అతనికి ఈ ప్రమాదం జరిగిపోవడాన్ని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. షాయంపేటలో ఇలాంటిది పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ గేటుకు ఫ్లైఓవర్ తొందరగా నిర్మించి షాయంపేట వాళ్ళను కాపాడవలసిందిగా కోరుచున్నాం. ఓకే. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గోదండ రామాలయం ఉన్న శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, లింగోద్భవ కాలంలో అభిషేకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు అంబప్రసాద్ నేతృత్వంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. చిన్నారులు చేసిన సాహిత్య, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జీవస్య పాణిగ్రహణ ఆఖ్యం కర్మ కరిష్యే. అక్షరం తీసుకొని చేతిలో ఒక చుక్కవేద సామవేదో ధర్మణః అంగైతదాస్తర్వే కలశంద సమాత్ర ఆజాంతరేవ పూజార్థం దురదక్షేకారకాః గంగే దేవనే దైవ గోదావరి సరస్వతి నర్మదే సింధులావేణి గౌరీనాదేభ్యో నమః ధ్యానం సమర్పయామి అవాహయామి ఆసనం సమర్పయామి పాదారందయ పాద్యం సమర్పయామి హస్తే అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆదమనీయం సమర్పయామి శుద్ధ పంచామృత స్నానం సమర్పయామి వస్త్రార్థం యజ్ఞోపవేద అక్షతరవేణి పశుంకోవేణి యజ్ఞోపవేదార్థక్షవే నమః ఈశ్వరపుత్రాయ నమః నానావిధ పరిమళ పుష్పాక్షదానం సమర్పయామి ధూపమాగ్రాపయామి. దీపం చూపించండి. సాక్షాత్ దీపం చేయాలి. నైవేద్యం పార్వతీపతయే హర హర మహాదేవ. శుద్ధార్థమభ్యుదయ పంచమహాగరై సహ కర్మణ పుణ్యాః వారంజగరిష్యే. బ్రహ్మదేవానాం మదవేట్రవీనాం మదవిప్రాణాం మజోమృగానాం సేనావృద్ధానాగస్వదరణానాం స్వపత్రచేదరేవుండ పూర్వగలశే బ్రహ్మణే
वास्तवस्पदे प्रयाणे कस्मान् भागेषु नरविभो भवानः इत्येमहे प्रदन्नजस्वशन्नैरजुञ्जस्पदे वास्तवजमावाहयामस्तवयाम पूजयामि तत्त्वायामि ब्रह्मणावतमानस्वागा आशीर्वचनम् अपेक्ष मानाय आयुष्मते स्वस्ति भवन्तो ध्रुवन्तो स्वस्ति स्वस्ति भवन्तो भवन्तो स्वस्ति भवन्तो भवन्तो स्वस्ति भवन्तो ఈ శంకరుడి యొక్క అనుగ్రహం వల్ల ఎందుకంటే మన ప్రాణం తీసేది వాడే శంకరుడే ఆయనే రాసిపెట్టాడు ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఆయుష్మతే మాకు మంచి ఆయుష్ కలగాలి ఆ పరిపూర్ణమైనటువంటి ఆయుష్ కలగాలి నేను కోరుకుంటున్నానయ్యా ఇచ్చేవాడే నువ్వే తండ్రి అని ఆ శంకరుడిని మనం వేడుకున్నట్టు అందుకే చెప్పమంటున్నా మీ అందరినీ కూడా చెప్పేటువంటి మంత్రం ఏదైతే నేను చెప్తున్నానో అది మీరు చెప్పినట్టయితే అదంతా మీకు వస్తుంది లక్ష్మీ నారాయణ ఉమామహేశ్వర ఆదిత్యానాం కస్తూరిభ్యః కర్మణ పుణ్యః వాసన తుభ్యమహం ప్రయజనో వాస్తోస్ప్రే ప్రియానే కస్మాన్ భవేష అనమేవో భవానః ప్రకల్పయామి ఆకాశదాత్రే ప్రకల్పయామి వాయుదాత్రే ప్రకల్పయామి దేశదాత్రే స్వామి వైపే చూస్తూ ఉండండి అది దాని యొక్క అర్థం అది ఓం శ్రీమన్మోదక దంతపాశువరసూన్ హస్తైశ్చతుర్భిర్యదో భక్తానామఖిలేష్టకార్య విలసత్ శ్రీ విద్ధి విఘ్నేశ్వర శుద్ధస్తన్న విభ ప్రసన్న వదన కృష్ణాజినానందృతో గౌరీ దత్వ సముద్ధవ భవతాం
हरियात् सदा लक्ष्मी पशुपते निवासने पशुपतेरानंद संपत्तिरे कल्याणे गिरिनायक प्रिय सुधा गौरी भवानी शिवा श्री पंचाक्षर मंत्र पाठलिरत कात्यायनी पार्वती नित्यानंदमये शिव संभवतां बुर्यात् सदा मंगलम् सावधाना समार्ते सत्प्रतिष्ठितमस्तु सुमहन्तकाले भूयानि योगेश्वर कृष्ण भगवान मंगलाय जयस्तेषां गुरुस्तेषां विष्णुं यशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सिद्ध्यर्थं भोजिताय सुरासुरये सर्वविघ्नहरेस्तस्मै गणाधिपतये नमः मंगलवाय वन्दनाभ्यां नमः सीतारामाभ्यां नमः देवताभ्यो नमः देवताभ्यो नमः देवेभ्यो ब्राह्मणेभ्यो महादेवेभ्यो नमो नमः राकेश नामधेयस्य सुप्रिया नामधेयस्य कुटुंबस्य शंकरम्म नामधेयस्य कुटुंबस्य अंदर చెప్పండి అమ్మ ఆరోగ్య అష్ట ఐశ్వర్య బాపట్ల జిల్లా చెరుకుపల్లి శివార్లో వైసీపీ ఫ్లెక్స్లను గుర్తు తెలియని దుండగులు చింపేశారు. వైసీపీ ఫ్లెక్స్లను జనసేన కార్యకర్తలు చించివేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గోవాడ తిరునాళ్లలో రాత్రి జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో జనసేన కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. కాగా చెరుకుపల్లి మండలం పుట్టవారిపల్లెం గ్రామంలో జనసేన కార్యకర్తలు వెళ్లి గ్రామస్తులపై దాడి చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులను చెరుకుపల్లి పోలీసులు విచారిస్తున్నారు. జనసేన కార్యకర్తలకు సంబంధించిన బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సహకారంతో గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ మేళాను ప్రారంభించారు.
అదే కంపెనీ తీసుకొచ్చి మాట్లాడితే అది మరి నిర్వహిస్తున్నారు. అలా ఒకసారి మాకు సెక్రటేరియట్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అడిగారు. ఇవాళ మన రామగుండం నియోజకవర్గం ప్రజలకి నిరుద్యోగులు చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ కోసమని అడిగినందుకు ఒక జాబ్ మీద అనేది ఇక్కడ మనం నిర్వహిస్తాం. ఇచ్చేస్తారు వాళ్ళు ఉద్యోగం ఇచ్చేయండి అందరికి. ఇక్కడ నా కుటుంబ సభ్యులు వర్కింగ్ థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లేస్మెంట్స్ మా వాళ్ళు అందరికి అవాయి మ్యామ్. థ్యాంక్ యూ. మా అందరికి ఉద్యోగాలు ఇవ్వండి. సపోర్ట్ కాదు మ్యాక్సిమం అందరికి అవకాశం నేను చెప్పిన డిపార్ట్మెంట్ వాళ్ళకు జాబ్ రావాలంటే వాళ్ళు ఏం చేసే వాళ్ళు మీరు ఒకసారి వాళ్ళతో ఇంటరాక్షన్ కావాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడ తల్లిదండ్రులు కూడా బహుశా అది ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఒకప్పుడు కూడా వద్దలేదు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదే మాదిరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో పెద్ద జాబ్ మేళ తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 67 కంపెనీలు దీంట్లో భాగస్వాములు అయినాయి. 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి ఒక 10th క్లాస్ నుంచి ఇంజనీర్, MBA గ్రాడ్యుయేట్ వరకు అన్ని కూడా దీనిలో ఇమ్మీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు 1000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతిమై ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట నెరవేరడానికి మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, వాళ్ళ కార్పొరేట్ సంస్థ ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంది కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఇంటర్వ్యూస్కి పోలింగ్ వాళ్ళు లేదా ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాల్లో అక్కడనే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులు కోరుతాను. మీ ద్వారా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్తాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తాం. దీంతోపాటు
పెద్ద ఎత్తున ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంది. సింగరేణి సహకారంతో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తూ ఉన్నాం. తిలక్నగర్ డవర్నర్ స్కూల్లో దాదాపు 200 కోట్లు దానిపై వెచ్చించి దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చి అవి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అక్కడ కూడా క్యాంప్స్ తీసుకొచ్చి వారికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం. దాంతోపాటు శ్రీధర్ బాబు గారు వారి యొక్క మినిస్ట్రీ ద్వారా ఐటీ ఇండస్ట్రీస్లో వారికి కూడా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయబోతాను. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి గతంలో కూలి పనికి కూడా లక్షల రూపాయలు తీసుకొని వారి చావు కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో మరి మన బంధువులు వారికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి చదువుకున్నటువంటి చదువు లేకుండా అన్స్కిల్డ్ ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 2వ రోజు శివపార్వతులు లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం గురువారం రాత్రి జరగగా 3వ రోజు శుక్రవారం సాయంత్రం స్వామివార్ల ఉత్సవ మూర్తుల రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఈవో హాజరై రథోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. ఉత్సవ రథాన్ని రంగురంగుల పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించి స్వామివారి ఉత్సవ మూర్తులను రథంపై ఏర్పాటు చేసి మేళతాళాలతో ముందుకు సాగించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.